హాయ్ వర్స్ వెల్కమ్ టు Tvs Tree Technologies. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ ఛానల్ని మీరు ఫాలో అవుతున్నట్లయితే అండ్ మీకు కనుక నేను చెప్పే కోడింగ్లో కానీ ఈ ఏమైనా టాపిక్స్ మీద మీకు కనుక ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, నేను నెక్స్ట్ సెక్షన్ అనేది కవర్ చేస్తాను. ఓకే, మన లాస్ట్ సెక్షన్లో వచ్చేసి మనము పాలిండ్రోమ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో చూసాం కదా. సో దాని కంటిన్యూషన్గా ఈ వీడియోలో వచ్చేసి మనము రాంబస్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఓకే, రాంబస్ ప్యాటర్న్ వచ్చేసి ఇదనమాట. సో ఈ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలి, దానికి సో ఎలాంటి కోడింగ్ యూజ్ చేస్తాం అండ్ అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకే, ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ కోడ్ అంతా రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము ప్యాటర్న్ క్లాస్ అనేది ఒకటి తీసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఫంక్షన్ అండ్ డెమోన్స్ట్రేషన్ అనేది చేసామంటే ఇది వచ్చేసి మనకు ప్యాటర్న్ ప్రింట్ అనేది మెథడ్ అనమాట. సో ఓకే, ఈ ప్యాటర్న్ ప్రింట్ మెథడ్లో వచ్చేసి ఇంట్ ఎన్ అని తీసుకున్నాం. ఓకే, ఇది వచ్చేసి మనము ఇక్కడ కాల్ చేస్తాం అనమాట మెయిన్ మెథడ్లో. ఓకే, ఇది నెక్స్ట్ మీకు గోయింగ్ ఫార్వర్డ్ ఇది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనము లాజిక్ అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇంట్ ఐ కమా జే అనే 2 వేరియబుల్స్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్ నమ్ అనే ఒక వేరియబుల్ అనేది తీసుకుంటాను. దీనికి వచ్చేసి 1 అనే వాల్యూ ఇనిషియలైజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఫర్ I ఈక్వల్ టు 1 సెమీకోలన్ I లెస్ దాన్ ఈక్వల్ టు n. ఇన్ కేస్ మీకు కనుక ఈ లూప్స్ అనేవి కనుక అర్థం అవ్వకపోతే ఆల్రెడీ మన ఛానల్లోనే మన బేసిక్ జావా బేసిక్లో ఈ ఫర్ లూప్స్ అని వైల్ లూప్ ఇఫ్ అని అన్ని టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని మనము మన ఛానల్లోనే కవర్ చేయడం జరిగింది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియోస్ అనేది మీరు చూసి మీరు బేసిక్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, అండ్ ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, ఇంకా మీకు ఏమైనా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మనకు మన ఛానల్లోనే జాయిన్ బటన్ అనేది ఒకటి ఉంటుంది. సో అందులో మెంబర్షిప్ అనేది మీరు తీసుకొని డైరెక్ట్గా మీరు జాయిన్ అయినా సరే మీకు అక్కడ నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఇండైరెక్ట్గా నాతో గెట్ ఇన్ టచ్లో ఉండవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనము ఫర్ I ఈక్వల్ టు 1 సెమీకోలన్ I లెస్ దాన్ ఈక్వల్ టు n సెమీకోలన్ I ప్లస్ ప్లస్ అని తీసుకున్నాం అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనం ఈ ఫర్ లూప్ వచ్చేసి ఎందుకంటే ఇది ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ రోస్ అనేది హ్యాండిల్ చేయడానికి ఈ ఫర్ లూప్ అనేది మనము రాస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము 1 మోర్ ఫర్ లూప్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఫర్ j ఈక్వల్ టు 1 సెమీకోలన్ j లెస్ దాన్ ఈక్వల్ టు n మైనస్ I n మైనస్ I సెమీకోలన్ j ప్లస్ ప్లస్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి ఇన్నర్ ఫర్ లూప్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే మనకు వచ్చేసి మనకి ఇన్సైడ్ కోడ్ వచ్చేసి అంటే ఇందులో ఉండే లాజిక్ మన ఇన్నర్ సైడ్ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో అది ఎలానో ఇక్కడ మీకు టోటల్ కంప్లీట్ కోడ్ రాసాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలా అని తీసుకుంటాను అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి డబల్ కొటేషన్ విత్ స్పేస్ అనేది ఇస్తాను అనమాట. సో ఈ ఇన్నర్ లూప్ ఎందుకు తీసుకున్నామంటే మనము ఓకే ఈ ఇన్నర్ లూప్ వచ్చేసి మనకు ఓకే ఇన్నర్ లూప్ వచ్చేసి ఎందుకంటే ఇన్నర్ లూప్ ప్రింట్ స్పేసెస్ అనమాట. ఓకే, అండ్ ఇది వచ్చేసి మనకు అవుటర్ లూప్ టు హ్యాండిల్ ఆర్ ప్రింట్ రోస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 1 మోర్ ఇన్నర్ లూప్ తీసుకున్నాను అనమాట. ఫర్ j ఈక్వల్ టు 1 సెమీకోలన్ j లెస్ దాన్ ఈక్వల్ టు n సెమీకోలన్ j ప్లస్ ప్లస్ అనమాట. ఓకే,
ఇది వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ డబల్ కొటేషన్. ఇక్కడ వచ్చేసి మనం ఏం ప్రింట్ చేయాలనుకున్నాం, ఇక్కడ స్టార్స్ అనేవి ప్రింట్ అంటే మనం ఇన్ కేస్ 1 2 3 ఇవి ప్రింట్ చేయాలంటే దానికి వేరే లాజిక్. ఇక్కడ మనం వచ్చేసి అంతా స్టార్స్ ప్రింట్ చేయాలనుకుంటాం విత్ రాంబస్ ప్యాటర్న్లో. ఓకే, సో నేను వచ్చేసి ఇక్కడ స్టార్ అనేది ఇస్తాను అనమాట. ఓకే, మనం ఏదైతే ఇస్తామో సింబల్ అది అనేది మనకు ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇది మనకి ఏం చేస్తుందంటే న్యూ లైన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇది వచ్చేసి సెమీకోలన్ క్లోజ్ చేయాలి. సో ఇది వచ్చేసి వన్ మోర్ ఫర్ లూప్ రాస్తాం కదా, ఇది వచ్చేసి మనకు ఇన్నర్ ఫర్ లూప్ అనమాట. సో ఇన్నర్ ఫర్ లూప్ టు హ్యాండిల్ ఆర్ ప్రింట్ ఏం చేస్తుంది, స్టార్స్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మనకు కంప్లీట్గా కోడింగ్ అనమాట. ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాము, మనకి కావాల్సిన అవుట్పుట్ వస్తుందా రాదా చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ మనకు అవుట్పుట్ అయితే ప్రింట్ కావడం జరిగింది, బట్ మనకు ఇక్కడ మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఓకే, బికాజ్ ఇది ఇక్కడ ఎందుకంటే మనం ఇక్కడ వచ్చేసి ప్రింట్ ఎల్ఎన్ అని తీసుకున్నాం. ప్రింట్ ఎల్ఎన్ మెథడ్ ఏం చేస్తుంది మనకు, ఇది ఎప్పుడైనా సరే మనకు న్యూ లైన్లో అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకే, సో మనం ఇక్కడ జస్ట్ ప్రింట్ మెథడ్ అని తీసుకోవాలి. ఓకే, సో ప్రింట్ మెథడ్కి ప్రింట్ ఎల్ఎన్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రింట్ అనేది మనకు ఏదైనా అవుట్పుట్ అనేది పక్కనే మనకు ప్రింట్ చేస్తుంది, బట్ ప్రింట్ అనేది మనకు ఆల్వేస్ న్యూ లైన్లో ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేయండి. సో ఇక్కడ మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది ప్రింట్ కావడం జరిగింది. ఓకే, ఇది మనకు రాంబస్ ప్యాటర్న్ అనమాట. సో ఇప్పుడు ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది అనేది కొంచెం లాజిక్ కొంచెం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నేను ఫర్ ఇక్కడ ఇంట్ i, j అని తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ ప్రోగ్రామ్ మనకి మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ అనమాట ఇది. సో ఇంట్ n = 5 అని తీసుకున్నాను. సో ఇక్కడ ప్యాటర్న్ ప్రింట్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నా. సో n = 5 అంటే ప్రింట్ ప్యాటర్న్ ఇది ఎక్కడుంది, ప్యాటర్న్ ప్రింట్ అనేది మెథడ్ ఇక్కడ ఉంది కదా. ఇంట్ n అనేది కాల్ చేస్తున్నా. సో n వాల్యూ ఎంత మనకి ఇక్కడ 5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఎంటర్ అయింది లూప్ అనేది. ఓకే, ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ i, j అని ఉంది కదా. సో ఇవి వచ్చేసి 2 వేరియబుల్స్ తీసుకున్నాం మనము, ఎందుకంటే i అనేది మనకు అవుటర్ లూప్లో యూజ్ చేయడానికి, j అనేది ఇన్నర్ లూప్లో యూజ్ చేయడానికి. సో ఇక్కడ ఫర్ i = 1 అని ఇనిషియలైజ్ చేస్తాను. నెక్స్ట్ 1 <= n వాల్యూ ఎంత 5. సో 1 <= 5 అంటే కండిషన్ వచ్చేసి ట్రూ కాబట్టి మనకి ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే కండిషన్ కనుక మనకు ఫాల్స్ అయితే కనుక మనకి ఇది ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోయి ఇది అనేది ప్రింట్ అవ్వదు. ఓకే, సో అలా మనం ఈ అవుటర్ లూప్ అని తీసుకొని మనం రోస్ అనేది ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో అలా 1 = 5, 2 = 5, 3 అలా అంటిల్ 5 <= 5 అంటే మనకు 1 2 3 4 5 లైన్స్ ప్రింట్ అయ్యేదాకా మనము ఈ అవుట్పుట్ అనేది మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకే, అంటే 5 రోస్ ప్రింట్ అవుతాయి అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ లూప్ టు ప్రింట్ స్పేసెస్ అన్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి స్పేస్ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ చూడండి ఇది 1 2 ఇలా ఇది రాంబస్ కదా, ఇలా ఉంటుంది మామూలు మనకు. ఓకే, సో ఇక్కడంతా మనకు స్పేస్ ప్రింట్ అవ్వాలి. అండ్ ఇక్కడ వచ్చేసి సో ఆ స్పేసెస్ అనేది ఎలా ప్రింట్ అవుతుందంటే ఈ లాజిక్ ద్వారా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో ఇన్నర్ లూప్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు స్టార్ అంటే కావాల్సిన అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం రాస్తాము, j = 1 అన్నాము. సో 1 <= n వాల్యూ ఎంత ఇప్పుడు 1 - 1 అంటే 1 - 1 ఎంత మనకు 0. 1 - 1 ఎంత 0 కదా. సో 1 <= 0 కండిషన్ ఏమైంది మనకి, ఇది ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే మనకి ఏమవుతుంది, నెక్స్ట్ దానికి అనేది వెళ్ళిపోతుంది కదా. j 1 <= 0 అని ఉంది. ఓకే, సో 0 కంటే 1 అనేది ఏంది మనకు ఇక్కడ పెద్దది. సో కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకు ఇది టర్మినేషన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకు వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. అలా సెకండ్ థర్డ్ అలా మనకు నెక్స్ట్ ఏ పాయింట్ అంటే ఇక్కడ 1 2 3 4 5 5th పాయింట్ దగ్గర కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి అక్కడ మనకి స్టార్ అనేది ప్రింట్ కావడం జరిగింది. ఓకే, అలా మనకు ఈ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అన్నాం కదా, ఇది వచ్చేసి మనం ఏం చేస్తుందంటే న్యూ లైన్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మనకు కంప్లీట్గా రాంబస్ ప్యాటర్న్ సంబంధించినటువంటి కోడింగ్ అనమాట. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ నేను కనుక 10 అని ఇచ్చాను అనుకోండి, మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది 10 రోస్లో ప్రింట్ కావడం జరుగుతుంది.
ఓకే. అలా మనము ఇక్కడ 100 అని ఇస్తే 100 రోస్‌లో ప్రింట్ అవుతుంది. ఇలా మనం ఎంత వాల్యూస్ ఎన్ని రోస్ కావాలో మనం అంత నంబర్ అనేది ఇక్కడ ఇస్తామనమాట. ఇనిషియలైజ్ చేస్తామంట. ఓకే. ఇన్ కేస్ గనక మీకు ఇంకా ఏమైనా ఫర్దర్ ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే గనక మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. నేను నెక్స్ట్ సెక్షన్ అనేది కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు గనక నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం దయచేసి మెంబర్‌షిప్‌లో అనేది జాయిన్ అవ్వండి. థాంక్ యూ ఫ్రెండ్స్.